దాశరథి తన కవితలు చదివిన కవి సమ్మేళనాలు అన్నింటిలో కూడా సుమారు నేను 100కి పైగా హాజరైనాను. ఆయన ఎక్కువగా అధ్యక్షత వహించేవాడు. అందరూ చదివిన తర్వాత చదివేవాడు. అందరికంటే దాశరథి కవితకి ఎక్కువ స్పందన లభించేది. ఆయన రూపానికి పొట్టి అయినా వేదిక మీద కవిత చదువుతుంటే తాటి చెత్తంత ఎత్తుగా కనిపించేవారు. ఆయన కవితారూపం ఆయన భౌతిక రూపాన్ని పెంచేదిగా ఉండేది. ఎంత శక్తివంతంగా వేగవంతంగా రాస్తారో అంతే శక్తివంతంగా ఉద్దేశపూరితంగా చదివేవారు. హాలంతా చప్పట్లతో మారుమోగేది. ఉదాహరణకు ఒక గజల్. ఈ గజల్ను ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాల సందర్భంగా జరిపిన కవి సమ్మేళనంలో రవీంద్ర ఆడిటోరియంలో చదివినది. ఆయన ఏ కవి సమ్మేళనానికైనా శ్రోతలను దృష్టిలో పెట్టుకొని ఆ రకమైన కవిత ఖండిక తీసుకెళ్తాడు ఆయన. ఆనాటి శ్రోతలు ముఖ్యంగా యువతీ యువకులు ఆ యువ హృదయాలను రంజించే ఈ గజల్ను చదివారు. శీర్షిక బాలికలు. ఎవ్వరు మీరు బాలికలా ఎగిరే దీప జ్వాలికలా. ఇది మత్ల అంటే మన పల్లవి. ఎవ్వరు మీరు బాలికలా ఎగిరే దీప జ్వాలిక. నవయువ గల రుధిరము కోసం నాలుక సాచే కాలికల. ఇది మిశ్రాలో రెండో పాదానికే అంత్యప్రాస ఉంటాడు. నవయుగలు గల రుధిరం కోసం అక్కడ లేదు. నాలుక సాచే కాలికల అక్కడ అంత్యప్రాస పడింది. అట్లా రెండు పాదాలకు అంత్యప్రాస ప్రదేశింటుంది. పువ్వుల చాటక కాలేడుగా కుశలుడు బుజగి పాలికల. ఎవ్వరు మీరు బాలికల అని ఆయన మళ్ళీ చదివేవాడు. ఒంటరి వారల గుండెలలో మంటలే సుమ మాలికల. ఎవ్వరు మీరు బాలికల. ఇక్కడ ఎవరు మీరు అంటే కాదు, ఎవ్వరు వకార ద్విత్వ వకారం ఉన్నందుకు అక్కడ ఉంది సొగసంతా. ఎవ్వరు మీరు బాలికల. ఎవరు మీరు బాలికల అంటే రాదు. ఒంటరి వారల గుండెలలో మంటలిడే సుమమాలికల. ఎవ్వరు మీరు బాలికల. బ్రహ్మకు రిమ్మను కలిగించే బొమ్మల వ్రాసే తూలికల. ఎవ్వరు మీరు బాలికల. ప్రాణ స్నేహితులకు వారికి మధ్యన ఏర్పడు చీలికలా. ఎవ్వరు మీరు బాలికల. భూలోకాన్నే పాలించే ఏలికలకే మీరేలికలా. ఎవ్వరు మీరు బాలికల. తను ఉన్నన్నాళ్ళు ఆడినను తనివే తీరని కేలికలా. శరది రచించే నాటికల మరిపించే నవచూలికల. శరది ఎక్కడ తకల్లు అంటే కవి నామం ఇక్కడ ఉంది. శరతి దాశరథి తన పేరు వచ్చేటట్లుగా తకల్లుస్ అంటారు దీన్ని. చతురస్రగతిలో నడిచిన గజల్ ఇది. వస్తువు బాలికలు. ఈ పదాలతో తూగే జ్వాలికలు, కాలికలు, మాలికలు, తూలికలు, చీటికలు, ఏలికలు ఇట్లా అత్యప్రాసలతో రదీఫులతో బాలికలను ఎంతో అర్థవంతంగా పోలిస్తే యువ హృదయాలు ఉర్రూతలుగి పేరింతలిడి అందరూ లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. 5 నిమిషాల పాటు చప్పట్లు మోగించారు. కుర్రవాళ్ళు పరిగెత్తుకొని వచ్చి కగోలించుకోవడాలు, దండలతో ముంచెత్తడాలు, పాదాభిషేకాలు, ఇలా ఆనాటి దృశ్యం ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నది. ఆనాటి కవి సమ్మేళనానికి హాజరు కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.